దివ్య నిఖిత ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది అంటున్నారు వాళ్ళ ఫ్యాన్స్, ఆమెను అభిమానించే వాళ్ళు. అంత సీన్ లేదు అంటున్నారు ఆమెను అభిమానించని వాళ్ళు. మీరేమంటారు? ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి. లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. దయచేసి 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. దివ్య నిఖితకి పిఆర్ చేసే వాళ్ళ వరకు ఈ వీడియో వెళ్తుంది. వాళ్ళ కామెంట్లు కూడా చూస్తారు, ఆమె కుటుంబం కూడా చూస్తుంది. కాబట్టి డీసెంట్గా కామెంట్ చేయండి. అండ్ టాప్ 5కి వెళుతుంది, అంత సీన్ లేదు. ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంటే మాకు బలం. లైక్ సబ్స్క్రైబ్ కూడా అడగని ఛానల్ మీరు ఎక్కడ చూసుంటారు, సబ్స్క్రైబే అడగట్లా, బట్ కామెంట్ మాత్రం కావాలి. దయచేసి కామెంట్ చేయండి. దివ్య నిఖితని 3 విషయాల్లో వర్స్ట్ బిహేవియర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫస్ట్ది భరణి విషయంలో. భరణి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం దివ్య వచ్చిన తర్వాత ఆ బాండేజెస్, ఆ గోల, తనుజకి దివ్యకి మధ్య నలిగిపోవడం. రీసెంట్గా నామినేషన్స్లో తనుజ చెప్పినట్టు నేను కాదు అంటే ఒప్పుకోం. డెఫినెట్లీ 20% 30% తనుజ కూడా కారణమే భరణి బయటకు వెళ్ళిపోవడానికి. ఒక 50-60% దివ్య కూడా కారణం. అందరికంటే ఎక్కువ కారణం ఎవరయ్యా అంటే భరణి. ఆయన స్టేచర్కి, ఆయన లెవెల్కి, ఆయనకున్నటువంటి పొజిషన్కి, ఇంట్లో ఒక పెద్ద మనిషిలాగా ఉండి ఏదైనా ఇష్యూ వస్తే సాల్వ్ చేయడం, చక్కగా ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఆ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి అవన్నీ చూసుకోవడం మానేసి నాన్న చెల్లి, నాన్న ఈ బంధంలో స్టక్ అయిపోవడం. ఆమెకి దివ్యాకి ఆయనకి మధ్య ఉన్నటువంటి ఏజ్ గ్యాప్తో చూసుకుంటే ఫాదర్ అని చక్కగా పిలుచుకోవచ్చు, కానీ అన్నయ్యని పిలవడం, ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ బాండ్లో అట్లా స్టక్ అయిపోవడం. ఇప్పుడు రీతు డీమంది కూడా రిలేషనే, ఒక రకంగా మంచి ఫ్రెండ్స్గా ఉంటారు. కళ్యాణ్ తనూజ కూడా, ఇమాన్యుయల్ సంజనాది కూడా మదర్ అండ్ సన్ లానే ఉంటారు, బాగానే ఉంటుంది. కానీ గేమ్స్ విషయంలో వాళ్ళ ఎఫెక్ట్ పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. తనూజకి టూ మచ్గా హెల్ప్ చేశాడు. దివ్య వచ్చిన తర్వాత స్టక్ అయిపోయి ఇట్లా రకరకాల రీజన్స్ కానీ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. అయిపోయింది, వచ్చాడు మళ్ళీ. బయటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది దివ్య వల్ల కొంత, తనుజ వల్ల కొంత, ఎక్కువగా తన తప్పు వల్ల తను బాండ్స్లో ఇరుక్కోవడం వల్ల మళ్ళీ లోపలికి వచ్చాడు. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి కదా ఆయన ఉన్నట్ల. పైగా దివ్య ఎప్పుడు కనిపిస్తే అప్పుడు కూర్చోబెట్టి క్లాసులు పీకుతానే ఉంటుంది. అస్సలు నాన్ స్టాప్గా పీకుతుంది. ఇక్కడ కూడా ఆయన తప్పు ఉంది, ఈ అమ్మాయి తప్పు ఉంది, బట్ ఆయనది కూడా తప్పు ఉంది. అమ్మ తల్లి ఈ గోల వల్ల నన్ను గేంటేశారు. నాకు అవకాశం ఇచ్చి నువ్వు దూరంగా ఉంటే మాట్లాడకుండా ఉంటే, ఇట్లా క్లాసులు పెక్కకుండా ఉంటే నా ఆటేదో నేను ఆడుకుంటాను. నన్ను మళ్ళీ పంపించేసినా ఓకే, కానీ నీ వల్ల ఇలాంటి ఇష్యూస్ వల్ల పంపించకుండా ఉంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే బయటికి వెళ్ళాక మళ్ళీ నన్ను కుక్క దొబ్బులు దొప్పుతారేమో అని ఆయన చెప్పడం ఈవిడెందో. సో ఇదొకటి వర్స్ట్ బిహేవియర్ అనే మాట వినిపిస్తుంది దివ్య విషయంలో. రెండోది పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి, పవన్ కళ్యాణ్ టీంలోనే ఉంది కదా ఇప్పుడు ఈ కెప్టెన్సీ కంటెండర్స్ టీంలో. అందులో తనకు ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్ అయిపోయింది కాబట్టి ఈ టాస్క్లు, ఈ సీక్రెట్ టాస్క్లని చేసేయడం వల్ల పవన్ కళ్యాణ్ తన టీంలోంచి ఆమె బయటికి పంపించేసిందంట. అది రేపు ఎపిసోడ్లో వస్తుంది, ఇవాళ ఎపిసోడ్లో వస్తుంది. సో పవన్ కళ్యాణ్ తన టీంలోంచి తెలివిగా బయటికి పంపించేసి తను కెప్టెన్సీ కంటెండర్ ఎట్లాగో అయిపోయాను కాబట్టి పవన్ కళ్యాణ్కి ఈ రకంగా తను దెబ్బ కొట్టింది, వెన్నుపోటు పొడిచింది అనేటువంటి మాట చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. అందువల్ల ఆమెను ఇష్టపడిన వాళ్ళు ఇది ఒక చీప్ బిహేవియర్ నెంబర్ 2 అంటున్నారు. మూడోది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, నిన్న రాత్రి ఎపిసోడ్లో మనం చూసింది, నేను లైవ్లో కూడా చూసేది, డీమన్న రీతోని మాట్లాడుకోవద్దన్నారు. ఆ మాట నిజమే. తర్వాతకు వచ్చేవాడు కళ్యాణ్ కూడా లోపలికి వచ్చి చెప్పాడు చూసారు, మాట్లాడుకోవద్దు మీన్స్ దూరంగా ఉండమని అర్థం అని చెప్పాడు. డెఫినెట్లీ అది కూడా నిజమే కావచ్చు. బట్ దివ్య ఆ విషయాన్ని చాలా పొలైట్గా, నీట్గా చెప్పొచ్చు. చెయ్యేదో బాగాలేదని చెప్పి పెడుతున్నాడు ఈ అమ్మాయికి. తింటున్న దగ్గర మాట్లాడొద్దంట. నేను ఇవన్నీ దగ్గపోని మాట్లాడాల్సి వచ్చిన దగ్గరికి వచ్చి నెమ్మదిగా కరెక్టే మాట్లాడుకోవద్దన్నారు, ఇట్లా తింటాం అదే మరి పర్లేదంటావా అని చెప్పేసి సర్లే తినేసి తినకుండా మాట్లాడకుండా తినేసి తర్వాత చూద్దాం దీని గురించి చెప్పి కట్ చేసేసి మళ్ళీ వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి రూమ్లో కూర్చోపెట్టి ఈ అమ్మాయికి అప్ చెప్పారు కాబట్టి కూర్చోపెట్టి, బాబు మాట్లాడుకోవద్దంటే ఇవి కూడా నాయన, మరీ మీరు ఎట్లా చేస్తే రేపొద్దున నన్ను వీడియోలు వేసి అడిగితే బాగోదు కదా, నాకు ప్రాబ్లం వస్తుంది కదా, కొంచెం వెడంగా ఉండండి. మళ్ళీ వీకెండ్ వచ్చిన తర్వాత, నాగార్జున వచ్చిన తర్వాత అడిగేసి మనం క్లోజ్ చేద్దాము. ఎట్లాగో గేమ్స్లో మాట్లాడుకుంటున్నారు అండ్ గేమ్ జరుగుతున్నంతసేపు మాట్లాడుకుంటున్నారు, వంట చేసుకుంటున్నంతసేపు మాట్లాడుకుంటున్నారు కదా, అప్పుడు నేనేం అర్థం చెప్పట్లేదు కదా. కాబట్టి నా బాధ అర్థం చేసుకోండి, మీ బాధ కూడా నేను అర్థం చేసుకుంటా. కొంతలో కొంత కొంచెం ఎగ్జామ్షన్స్ ఇచ్చుకుంటూ జాగ్రత్తగా వెళ్దాము. బట్ కొంప ముంచేలాగా మళ్ళీ వీకెండ్లో వీడియోలు వేసి నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఏం చేయను అది దివ్య చెప్పుకోవాలి. కళ్యాణ్ కూడా లోపలికి చాలా నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ చెప్పాడు, తర్వాత మళ్ళీ రప్చర్ అయింది, ఫియర్స్ అయిపోయాడు, చాలా కోపడిపోయాడు రీతు మీద. రీతు కోపడిపోయింది, అది వేరే కదా. కొంచెం సాఫ్ట్గా చెప్పాడు స్టార్టింగ్లో. అట్లా చెప్పాలి. అట్లా కాకుండా అందరి ముందు ఈ అమ్మాయి అమ్మాయికి ఫుడ్ పెట్టడమే మహాపాపం అన్నట్టు రేపొద్దు నన్ను క్వశ్చన్ చేస్తే అట్లా అందరి ముందు అరిచేస్తుంది దివ్య. ఎందుకంటే కెమెరా ఫోకస్ వస్తుంది కాబట్టి. అన్ని అలిగేషన్. ఆ అమ్మాయిని కోపడేవారు, అమ్మాయి అంటే ఇష్టం లేని వాళ్ళు చెప్పే మాట. అట్లా గట్టిగా అంటే కెమెరా ఫోకస్ వస్తుంది, అందువల్ల గట్టిగా అనేస్తుంది. అది పక్క తీసుకెళ్ళి చెప్తే పెద్దగా ఫోకస్ అవుదేమో అని అమ్మాయికి డౌట్. అందుకని ఏదైనా తప్పు కనపడగానే వెంటనే గట్టిగా అరిచేస్తుంటుంది దివ్య అని ఆమెను ఇష్టపడిన వాళ్ళు చెప్పేటువంటి మాట. ఈ 3 రీజన్స్ వల్ల
దివ్య యొక్క బిహేవియర్ వర్స్ట్ బిహేవియర్ అంటూ చాలామంది అలిగేషన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సోషల్ మీడియాలో. మరి మీరేమంటారు? టాప్ 5లోకి వెళుతుంది, అంత సీన్ లేదు, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.